హలో ఫ్రెండ్స్, మేమైతే ఎప్పటి నుంచో అనుకున్న తిరుపతి ట్రిప్ ఇప్పుడు వెళ్తున్నాం. ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్లో అయితే కూర్చున్నాం. ట్రైన్లో కూర్చున్నదే కాకుండా నేను కిందికి దిగి అందరికీ ఫొటోస్ తీస్తున్నా. ఎందుకో తెలిసింది, ఈ షాట్ కోసం. మా బక్కదైతే మామూలు పోజులు అయితే ఇవ్వదు. ట్రైన్లో కూడా సెల్ఫీ ఆపలేదు. మేమైతే కాసేపు వరకు కూర్చొని జల్దీపై ఆడుకున్నాం. మరి కామెంట్ చేయండి. మా బక్కదైతే బాగా కవర్ చేసింది, కానీ కావాల్సిన ప్లేసెస్ మిస్ చేసేసింది. తిరుమలకైతే ఎంట్రీ అయిపోయినాం. అక్కడ పిల్లర్స్లో గోవిందనామాలు ఎంత అందంగా ఉన్నాయో కదా. మేమైతే రూమ్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళిపోయాం. బాబా తెచ్చిన లగేజ్ అంతా అట్లా మంచాల పైన పడేసి చెత్త చెత్త చేసేసాం. మా వారైతే ఇంకా వచ్చామో లేదో ఇప్పుడే డబ్బులు కౌంట్ చేసేస్తున్నారు. ఎంత ఖర్చు అయిపోయిందో అనుకుంటున్నారో ఏమో. ఈ బక్కపిల్ల అయితే సెల్ఫీల్లోనే ఉంది. దీనికైతే ఏం పని పడలేదు. ఫ్రెష్ అయితే అయిపోయినాం. స్టార్ట్ నౌ అలిపిరి స్టెప్. లగేజ్ అంతా తీసుకొని ఫస్ట్ లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లగేజ్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేయాలి అంట. మాకైతే తెలియదు. మా హస్బెండ్ వాళ్ళు చెప్పారు వెళ్దామని చెప్పేసి. మేమైతే పిచ్చోళ్ళలాగా సెల్ఫీలు దిగాం. లగేజ్ పట్టుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంత బాగుంది అంటే గ్రీనరీ, అక్కడ బ్యాక్ సైడ్ కొండలు. అబ్బాబాబా, ఇక్కడ ఫుల్ వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకున్నాము. వీళ్ళందరూ నా వీడియోకి అయితే హాయ్ చెప్పారు. మా వారైతే దీని పిచ్చేం కాదని చెప్పి ముందు నడుస్తూ ఉన్నారు. స్టార్ట్ అయిపోయాం స్టెప్స్. గోవింద గోవింద అనుకుంటూ ఒకరి తర్వాత ఒకరం వీడియోకి పోజ్ ఇచ్చాం. ఆయన అయితే వీడియో షూట్ చేస్తూనే ఉన్నారు. పాపం కదా, తన వీడియోలో లేరు. బక్కది లాస్ట్లో వస్తానని చెప్పి లాస్ట్లో వస్తుంది. గోవింద గోవింద అనుకుంటూ. అలిపిరి ఎంట్రన్స్ మీకు చెప్పాను కదా యూ అని చెప్పి. బ్యాక్ సైడే చాలా బాగుంది కదా. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ రాజు అయితే గృహలో కూర్చొని ధ్యానం చేస్తున్నారు. నేను కూడా చేస్తా అన్నాను, మా వారు ఒప్పుకోలేదు. స్టెప్స్ ఎక్కుతూ ఎక్కుతూ కూర్చొని కాసేపు మ్యాంగోస్ తిన్నాము. మొత్తానికి మనం అనుకున్నది వచ్చేసింది. మోకాల మెట్లు పెద్ద టాస్క్ ఇదైతే మాత్రం. తెలుసా, మీరు ఎప్పుడైనా మోకాల మెట్లు ఎక్కితే కనుక నాకు కామెంట్ చేయండి. ఇక్కడ మోకాల మెట్లు ఎక్కితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. నేను కూడా స్టార్ట్ అయిపోదామని చెప్పేసి మా వారికైతే నేను ఎక్కుతా, నాకు వీడియో తీయు అంటూ నేను ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉన్నాను. బట్ నాకు కొంచెం కంఫర్ట్ లేదు నా డ్రెస్తో. కానీ నేనైతే స్టార్ట్ అయిపోయాను. మెల్లగా ఎక్కేశాను. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే ఎన్ని మెట్లు ఎక్కాను అని చెప్పు బుజ్జి అని అరుస్తున్నారు. తను 7 అయిపోయి చాలు అని అన్నది. నేను మాత్రం మెల్లగా ఎక్కుతున్నా. నా బ్యాక్ సైడ్ మా బక్కది కూడా ఎక్కుతుంది. అక్కే ఎక్కేస్తుంది, నేనేంటి అని చెప్పి నాకు పోటీగా అది కూడా ఎక్కుతుంది. చాలామంది చిన్నపిల్లలను కూడా అక్కడ మోకాలు మెట్లు ఎక్కిపిస్తున్నారు. కుంకుమ పసుపు కూడా మెట్టు మెట్టుకి పెడుతూ ఎక్కుతున్నారు. మా వారైతే పైనుంచి నన్ను చూస్తూ ఇది ఏం గట్టిగా కోరుకున్నట్టుంది, మెట్లు అన్నీ ఎక్కుతుంది, దీనికి కాలు నొప్పి రావట్లేదా, ఇంకా చాలు చాలు అంటున్నారు. నాకైతే బాబోయ్ నేను ఎట్లయినా ఎక్కుతా అని చెప్పేసి మెట్లన్నీ ఎక్కేసాను. నెక్స్ట్ ఇక్కడ రాయిలు ఇట్లా పెడితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. నాకైతే ఒకటే కోరిక ఫ్రెండ్స్, అది మీ అందరికీ తర్వాత చెప్తానే. నాకైతే ఒక చిన్న ఇల్లు కావాలని కోరిక. అది ఎప్పటికైనా అవ్వచ్చు. ఇప్పుడైతే నేను అట్లా పెట్టేసుకున్న రాయిల్ని దండం పెట్టుకొని వెనక్కి వచ్చేసాను. అక్కడ చిన్న చిన్న జింకలు చాలా ఉన్నాయి, కూడా ఉన్నాయి. సేమ్ నాలాగే ఉంది కదా ఇదైతే. నేను అనుకున్నా నువ్వు నాలానే ఉన్నావే అనేసి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా దీని దగ్గర ఫొటోస్ దిగారు. ఇది ఏంటంటే జింక అంట, కానీ దానికి కొమ్ములు లేవు. పెద్ద కొమ్ములు ఉంటాయి కదా, అది లేదు. మన బాస్ ఆంజనేయ స్వామి దర్శనం అయితే ఇచ్చేశారు. అక్కడ చాలామంది గంటలను కడుతున్నారు. మేమైతే కట్టలేదులండి, ఎప్పుడెప్పుడు పైకి వెళ్తామా అని చూసాం. ఫైనలీ మేము కొండ పైనకి వెళ్ళిపోయాము. రూమ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎప్పటి నుంచో అనుకున్నాం, కానీ మేము ఆన్లైన్లో ఏం బుక్ చేసుకోలేదు రూమ్స్. చాలా టైం పట్టింది అనుకోండి. ఫైనలీ రూమ్ అయితే దొరికేసింది. నానా తిప్పలు అయితే పడ్డాం ఆ రూమ్ కోసం. ఇప్పుడైతే మేము మా ఆయన అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ గుండు చేసుకుంటానంటే వెళ్తున్నాం. మీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా, నేను కూడా గుండు చేసుకున్నాను. గుండు చేసుకుందామని కూర్చొని గోవిందా గోవిందా అనుకుంటున్నాను. ఆయన వీడియో అయితే తీయనివ్వలేదండి నా గుండు.
నా గుండె ఎలా ఉంది కామెంట్ చేయండి. మా వారికైతే నేను గుండు చేసుకోవడం చాలా హ్యాపీ, వెరీ గుడ్ అని కూడా అన్నారు. ఫైనల్లీ మేము దర్శనం కోసం వెయిట్ చేస్తూ 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 అట్లా 12 గంటలు సేపు వెయిట్ చేసాం. ఫుల్ నిద్ర, పడుకోవాలా, తినాలా, లేవాలా, మళ్ళీ పడుకోవాలా, అదే పనిలో ఉండే. అసలు మా వారు మొత్తం షూట్ చేసినట్టు ఉన్నారు వీడియో. నాకైతే తెలీదు ఎప్పుడు షూట్ చేశారో. నైట్ 12 నా బర్త్డే. మా వారైతే విష్ చేశారు. అప్పుడే మేము గర్భగుడిలోకి ఎంటర్ అయ్యాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. నా బర్త్డే కదా, దర్శనం అయ్యింది అని. మేమైతే రూమ్కి వెళ్ళేసరికి 4 అయింది. మేము మళ్ళీ ఫ్రెష్ అయ్యేసరికి 12 అయింది. సర్లే అని చెప్పి చిన్న షాపింగ్ చేసుకొని అన్నదానంకి అయితే వెళ్ళాము. ఎంత పెద్ద హాల్ అంటే ఇక్కడ అన్నదానం, మనకి ఫుడ్ ఎంత తొందరగా సర్వ్ చేస్తున్నారంటే బాబా, ఆ సేవకులకు మెచ్చుకోవాల్సిందే అండి. తిరుమలకి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా మీరు అన్నదానం మిస్ కాకండి, కంపల్సరీ తినేసే వెళ్ళండి. ఆ ప్రసాదం, ఆ రుచి మనకి ఎక్కడా దొరకదు. మేమైతే రిటర్న్లో రూమ్కి వచ్చేసాం. రూమ్కి వచ్చి నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసేసారు. థ్యాంక్ యూ మై లవ్లీ ఫ్రెండ్స్. చిన్న మినీ కేక్ తీసుకొచ్చి కట్ చేపించేశారు. నేనైతే ఆ కేక్ పట్టుకొని ఏమనగా ఫోజులు ఇచ్చానో. నెక్స్ట్ డే శ్రీకాళహస్తి కోసం స్టార్ట్ అయ్యాము బస్లో. మా బక్క పిల్ల మాత్రం సూపర్ అండి. ఎందుకంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఫొటోస్ తీస్తూనే ఉంది. ఆ ఫొటోసే నాకు ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. శ్రీకాళహస్తి పార్వతీ పరమేశ్వరుల దర్శనం కూడా అయిపోయింది. మా బక్కదైతే అమ్మవారితో బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. మా తమ్ముడికైతే ఇది కావాలి అని అడిగాడు. అది కూడా నేను తీసేసుకున్నాను. ఫైనల్లీ మేము హెచ్వైడికి వెళ్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా తిరుపతి ట్రిప్.